రేవ్ పార్టీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో కీలక సూత్రధారి అప్పైకట్ల అశోక్ కుమార్ ను అరెస్టు చేశారు. అతని నుంచి డ్రగ్స్ గంజాయితో పాటు కండోమ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులను అశోక్ కుమార్ టార్గెట్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రతి వీకెండ్లో ఆంధ్ర నుంచి యువతీ యువకులను తీసుకొచ్చి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక నిన్న పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫార్చునర్ కారుకు లోక్సభ ఎంపీ స్టిక్కర్ ఉండగా అది ఎవరిది, ఎవరిచ్చారు అన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక కొండాపూర్లో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, కొండాపూర్ సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీకి సంబంధించి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ఇంకా విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ కేసుకు సంబంధించి కూడా నిన్న పక్కా సమాచారంతో మన అర్ధరాత్రి రైడ్ చేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా అశోక్ నాయుడు అనే ఏపీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక గత కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా కూడా ఏపీ నుంచి వీకెండ్లో హైదరాబాద్కి వచ్చి ఇక్కడ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా కనుగొనడం అయితే జరిగింది. ఇక కేసుకు సంబంధించి కూడా ఇటు నేషనల్ హైవే సంబంధించి టోల్ ప్లాజా నుంచి తప్పించుకునేందుకు అక్కడ టోల్ కట్టకుండా ఉండేందుకు ఎంపీ స్టిక్కర్లతో కూడా ఫ్యాషన్ కారుకి వేసుకొని అక్కడ నుంచి హైదరాబాద్కి అనేక మార్లు వస్తున్నట్టుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ఇక మన రైట్ లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సంబంధించి కూడా గంజాయితో పాటు పలు రకాల మత్తు పదార్థాలతో పాటు వివిధ సంబంధించిన మెటీరియల్ కూడా సీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా డ్రగ్స్ అడిక్ట్ అవుతున్న వారికి సంబంధించి యువతనే టార్గెట్ గా చేసుకుని దందా చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీ ప్రాంతానికి సంబంధించిన వారిని వీకెండ్స్ లో ఇక్కడికి తీసుకొచ్చి యువకులను ఇక్కడ తీసుకొచ్చి కూడా రేవ్ పార్టీ నిర్వహిస్తుంది. ఇక ప్రస్తుతానికి అయితే అశోక్ నాయుడు రేవ్ పార్టీ నిర్వహించిన సర్వీస్ అపార్ట్మెంట్ సంబంధించిన ఫ్లాట్ ఎవరిది అన్న కోణంలో కూడా స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎన్నేళ్లుగా ఈ దందా కొనసాగుతుంది ఇక అనే వివరాలను కూడా సేకరించే ప్రయత్నం చేస్తుంది. ఇక అశోక్ నాయుడు ఎవరైతే ఉన్నాడో ఏపీలో కోడి పందాలకు సంబంధించి కూడా నిర్వహిస్తాడో దీనికి సంబంధించి అనేక సావరాలు ఉన్నట్టుగా ఇప్పటికే ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. ఇక మన రైడ్ లో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలతో పాటు పెద్ద మొత్తంలో లిక్కర్ను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ కేసుకు సంబంధించి శేర్లింగంపల్లి ఎక్సైజ్ అధికారులు కూడా కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా కొండాపూర్ సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నాడు. గతంలో ఈ తరహా పార్టీలు కేవలం ఇక్కడే కాకుండా హైదరాబాద్ ఇక్కడ జరిగాయా, ఇందులో ఎవరైనా వీఐపీలకు సంబంధించిన పాత్ర ఉందన్న కోణంలో కూడా స్థానిక పోలీసులు దర్యాప్తు చేసినట్టుగా ప్రస్తుతానికైతే అశోక్ నాయుడు సంబంధించిన విషయాలను కూడా కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. కిరణ్, ఇంకా ఎంతమందిని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నారు, ఇంకా ఎంతమందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది? ఈ విచారణ ద్వారా ఇంకా వెనక ఎవరెవరు పెద్దల హస్తం ఉంది? ఈ కోణంలో ఏమైనా విచారణ జరుగుతోందా? మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రేవ్ పార్టీ నిర్వహిస్తున్న అశోక్ నాయుడు తో పాటు ఆ పార్టీలో పాల్గొన్న పలువురు యువతీ యువకులను కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీరు ఎంతకాలంగా ఇక్కడ సర్వీస్ అపార్ట్మెంట్ లో ఈ తరహా చీకటి దందా సాగిస్తున్న సంబంధించిన సమాచారాన్ని కూడా లాగే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా అశోక్ నాయుడు ఏపీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా చెబుతున్నారు. ఎంపీ స్టిక్కర్ తో నేరుగా టోల్ ప్లాజా సంబంధించిన వద్ద టోల్ ఫీజు కట్టకుండా కూడా తన కారుకి ఆ స్టిక్కర్ వేసుకుంటూ తెలుసు. ఆ స్టిక్కరు ఏ ఎంపీకి సంబంధించింది, ఎవరి ద్వారా స్టిక్కర్ సేకరించాడన్న కోణంలో కూడా ప్రస్తుతానికైతే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇతడి మీద గంజాయి కావచ్చు, డ్రగ్స్ కేసులు ఏమైనా ఉన్నాయా లేదన్న కోణంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా అటు ఏపీ ప్రాంతంతో పాటు వివిధ స్టేట్లకు సంబంధించి డ్రగ్స్కి అడిక్ట్ అయిన యూత్లనే టార్గెట్గా చేసి ఈ తరహా రేవ్ పార్టీ నిర్వహించినట్టు తెలుస్తుంది. కాబట్టి కేవలం కొండాపూర్ కాకుండా ఆ నగర శివారులో కూడా ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయా, కేవలం ఆ సర్వీస్ అపార్ట్మెంట్ కాకుండా ఇతర ఎక్కడైనా స్థావరాలను ఏర్పాటు చేసుకొని ఈ చీకటి దందా సాగిస్తున్న కోణంలో కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.